Yeah, good morning. Good morning. Good morning, sir. ఏంటి ఎవరి వాళ్ళ ప్రజెంటేషన్ చేసి ఎలా ఉన్నారు? ఎలా ఉన్నాయి ప్రాజెక్ట్స్? ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఎవరు ప్రజెంట్ చేసేది? ఇవాళ ఎవరమ్మా ప్రజెంట్ చేసేది? No presentation, sir. Self introduction and experience, sir. అదే ఇవ్వండి, అదేనే ఇవ్వండి, ఏదో ఒకటి సంథింగ్. ఎవరిస్తున్నారు? అన్ప్లేస్ వాళ్ళు ఇవ్వండి. Nothing, sir. Unplaced student numbers చెప్పనా sir? అట్లా కాదు, ఎవరు ఇస్తున్నారు? సార్ ఇంకా జాయిన్ అవుతున్నారు సార్. జాయిన్ అయితే అవనీలే కానీ స్టార్ట్ చేయండి. ఇంకెందుకు, ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది ప్లేస్మెంట్స్ గురించి ఎవరో ఒకరు స్టార్ట్ చేయండి అమ్మా. సరేనా? ఓకే సార్. ఓకే, స్టార్ట్. స్టార్ట్. G9 sir. Okay, G9 carry on. G9 H0 guys respond. Yes sir.
స్టార్ట్ చేయండి అమ్మా. CR, option is this, please. CR. CR. Sir. Option is Sir. this, please. Strength is very low, sir. ఎందుకని? రమ్మని చెప్పి త్వరగా. ఎక్కడైనా ఉన్నారా వేరే చోట? గోటి మీటింగ్ లో కానీ ఎక్కడైనా? త్వరగా చెప్పండి. ఎంతసేపు వెయిట్ చేపిస్తారు నన్ను? ఎవరో ఒకరు చెప్పండి. ప్లేస్ అయినా పర్వాలా, ఎవరైనా. Sir, can I start? Yeah, please. Good morning, sir. Thank you for giving me this opportunity to speak about myself. My name is Chandana Madhuri and I am very ambitious and love to interact with new people. I am from Guntur. I am pursuing my bachelor's degree in computer science stream at Vignans Nirula Institute of Science and Technology for Women. I chose computer science because of the passion that I have on present technologies, which I can improve my skills potentially. I have maintained 8 CGPA throughout my 7 semesters of my BTech. I have learned C, Java, Python, and some basic implementations in web technologies. All these languages helped me in making up my project, which is mobile detector. I have actually participated in coding competitions organized in different colleges. I love to play caroms, which helped me in developing my concentration and also improve logical thinking power. Since I have passion in working with people together as a group, and I am greatly interested in working with software companies, I would thank you for giving me this opportunity. Okay, good. కానీ మినిమం 5 minutes చెప్పాలమ్మా. 2 minutes చెప్పావు. Okay, sir. Okay. So what are your hobbies? What are your strengths and weakness? My strength is mingling with people easily. Okay. Weakness? And my weakness is I can't tell, sir. Or weakness? I try to maintain time, but టైం మేనేజ్మెంటా? yes, sir. చెప్పకూడదమ్మా. టైం మేనేజ్మెంట్ వీకెండ్ చెప్పకూడదు. Okay, ఇంకోటి ఆలోచించాలి, చెప్పకూడదు. Okay, sir. Working late nights,
ఓకే, అలాంటివి చెప్పచ్చు కానీ టైం మేనేజ్మెంట్ చెప్పు. Okay, sir. ఇంకా వై షుడ్ వి హైర్ యూ? I'm interested in working with latest technologies. I would like to work on that, so that I wish you should hire me. ఓకే, దానికి ఏం చెప్పాలంటే కంపెనీ గురించి నువ్వు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పాలి. Okay, sir. ఇప్పుడు ఏదైతే రిక్రూట్ చేసుకోబోతుందో ఆ కంపెనీ గురించి నీకు బాగా తెలుసు, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఓకే, ఇట్లా బాగా మా కాలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇలా ఆ కంపెనీ గురించి నువ్వు బాగా పాజిటివ్ గా చెప్పాలి. అప్పుడు నీకు ఎక్కువ పాయింట్స్ వస్తాయి. Okay, sir. అది ఓకే. అండ్ హౌ డు యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ 5 years? I just wanna settle in your company in a professional way at high level by knowing every technology at the present. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి చెప్పమంటావా? కరెక్ట్ ఆన్సర్ అంటే 5 years తర్వాత ఆ కంపెనీలో వచ్చే డిజిగ్నేషన్ ఏంటో కనుక్కో. ఫర్ ఎగ్జాంపుల్ జాయిన్ అవగానే సిస్టమ్ ఇంజనీర్ ఇస్తారు, 2 years కి 3 years కి టెక్నాలజీ అనలిస్ట్ ఇస్తారు, 2 years కి సీనియర్ సిస్టమ్ ఇంజనీర్ ఇస్తారు, తర్వాత టెక్నాలజీ అనలిస్ట్ ఇస్తారు 4 years కి, తర్వాత టెక్నికల్ లీడ్ ఇస్తారు 5 years కి. సో ఆ పొజిషన్ చెప్పు. 5 years అనేది ఏమో ఐ వాంట్ టు సెటిల్ యాజ్ ఏ టెక్నికల్ లీడ్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పి. అదే 10 years 7 years 10 years అన్నారు అనుకోండి, ఐ వాంట్ టు సెటిల్ యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్ ఇన్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్పి చెప్పాలి. అలా మీరు చెప్పాలి. అంటే ఐ మీన్ మోర్ ఇన్ ఏ మోర్ రియలిస్టిక్ గా ఉండాలి ఆన్సర్ అది. ఓకే సార్. అది నెక్స్ట్ who is your role model and why? My role model is my father, because my father is very hardworking, and I do also have other one, but my father is at my first place. ఓకే, గుడ్. కానీ మీరు టెక్నికల్ ఏరియాలో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకా బాగుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అయితే నారాయణ మూర్తి అని, లేకపోతే అట్లా ఏదో ఒకటి ఆ కంపెనీ స్పెసిఫిక్ గా ఉన్నటువంటి సిఇఓ వాళ్ళ రోల్ మోడల్స్ కింద తీసుకుంటే ఇంకా మీకు పాయింట్స్ ఎక్కువ పడతాయి. ఓకే సార్. గుడ్. నెక్స్ట్, ఆర్ యు విల్లింగ్ టు రియలొకేట్? ఎస్ సార్. ఓకే, అది ఎప్పుడు ఎస్ అనే చెప్పాలి. ఆర్ యు విల్లింగ్ టు రియలొకేట్ అంటే నువ్వు ఇష్టం లేకపోయినా ఎస్ అనే చెప్పాలి, ఎందుకంటే జాబ్ రావాలి మనకి. ఈ నౌ డేస్ రిలొకేషన్ లేకపోయినా లేదా అసలు తీసుకోరు. వాళ్ళకి ఎక్కడైనా ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ మనం వెళ్ళాలి. అది దట్ ఈస్ వాట్ ఫ్లెక్సిబిలిటీ అంటే. ఓకే సార్. ఓకే, ఎస్ అనే చెప్పాలి. ఆర్ విల్లింగ్ టు రియలొకేట్ అంటే ఎస్ అని చెప్పాలి. ఓకే. గుడ్ గుడ్. తర్వాత what is the challenge in your project and how you overcome that challenge? సార్ ఇంకా ఫేస్ చేయలేదు సార్ అది. అలా ఉండకూడదమ్మా, చివరికి వచ్చేసారు కదా మీరు, ప్రాజెక్ట్ అయిపోతుంది కదా. సో ఏదో చెప్పండి, కోడింగో లేకపోతే కోడింగ్ లో నాకు డేటాబేస్ కనెక్షన్స్ అర్థం కాలేదు, లేదా మీ ప్రాజెక్ట్ ఏంటి? బిగ్ మార్ట్ సేల్స్ ప్రిడిక్షన్ సార్. అంటే ఇదేగా మెల్.
అంటే ఇది ఇదే మెషిన్ Machine లెర్నింగ్. learning. అవును సార్. సో మెషిన్ లెర్నింగ్ కాబట్టి ఐ వాజ్ అనేబుల్ టు ఫిగర్ అవుట్ హౌ టు జనరేట్ ఏ పికిల్ ఫైల్. ఓకే. ఓకే సార్. So allow me, but I came to know that I don't know how to load the pickle file, but I searched the web and find out the different ways of loading the pickle file. Okay. So in that way I overcome the situation. Okay. I led the team. So one of my team member is facing that problem. So as I have the knowledge of different formats of files, okay. So I can easily grasp the contents of the file, and I given a suggestion, okay, so to my teammate to implement that, okay, in the project. And you may clearly చెప్పచ్చు. ఓకే సార్. అలా చెప్పచ్చు. సో ఇలా పికిల్ ఫైల్ లోడ్ చేయడం ఎలానో తెలియలేదు. సో ఐ హెల్ప్డ్ మై బ్యాచ్ మేట్ అన్నది, మై ఫ్రెండ్ అన్నది. ఓకే. సో లైక్ దట్ వే యూ హ్యావ్ టు స్పీక్ అవుట్. అంతేగాని ప్రాజెక్ట్ కాలేదు, ప్రాజెక్ట్ అయిపోయింది కానీ ఏం లేవు, ఓకే అని మాత్రం చెప్పదు. ఓకే సార్. ఓకే. సో యూ హ్యావ్ ఆల్ ది you have done all the work, which was great. Clear? ఓకే సార్. So that is what important. మీరు ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. సో మీకు తెలియపోయినా ఎలా కన్విన్స్ చేస్తారు, ఇలాంటివి అడుగుతారు. టీమ్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సపోజ్ యు ఆర్ టేకింగ్ ఏ ప్రాజెక్ట్ విచ్ యు డోంట్ నో ది డొమైన్ నాలెడ్జ్, సో హౌ యు మేనేజ్? అంటే మీరు సీలు వచ్చు మీకు, కానీ జావా రాదు. సో కానీ మీరు జావా ప్రాజెక్ట్ లో వర్క్ చేయాల్సి వచ్చింది. సో హౌ డు యూ మేనేజ్? కమ్ ఆన్ ఆన్సర్. హౌ డు యూ మేనేజ్? I first see the difference between C and Java, and implement the syntax similar to C, and topics which are extra in Java will be learned on my own. Okay. మీకు చెప్పాలి, సిన్స్ of course I don't have experience in Java, but in BTech I studied the Java subject, so I have the basics of Java, so I can easily accustomed to Java project. So it's not at all difficult, since I have my background is computer science engineering, and we have programming subject also. So that's why it is easy for me to carry out a project in Java. It's not at all difficult. Even though I don't have training, I can easily jump to Java. And you చెప్పాలి. Okay. Okay. అట్లా ఉండాలి. నెక్స్ట్ how you spend your free time? I study books which inspire me to learn fluent English and to know new words. ఓకే, బాగుంది. సో బుక్స్ చదవటం ఒకటి మంచి హ్యాబిట్, ఎందుకంటే ఇట్ ఇంప్రూవ్స్ అవర్ వొకాబులరీ. సో దట్ మీన్స్ కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, సో బుక్స్ చదవటం అనేది వెరీ గుడ్ హ్యాబిట్. సో మేక్ ఇట్ యాజ్ ఎ హాబీ ఆల్సో. హాబీని కూడా అందరూ చెప్పుకోవచ్చు రీడింగ్ బుక్స్ అని.
ఓకే, సో అయితే అడుగుతారు విచ్ టైప్ ఆఫ్ బుక్స్ యూ రీడ్ అంటే ఏం చెప్తావు? Like Robin Sharma books. Which is the latest book which you have read? Let Title of the book which you have read from Robinson. what? Who will die after you? Who will cry after you die? I have read that book, sir. ఓకే, గుడ్. సో అట్లా గుర్తుపెట్టుకొని దాంట్లో ఉన్నటువంటి సమ్మరీ మీకు అడుగుతారు. ఓకే, సో బెటర్ రెడీ టు అంటే మోరల్ ఆఫ్ ది బుక్ ఉంటది కదా, సో అది అడుగుతారు, అది చెప్పాలి. Okay, sir. ఓకే, గెట్ రెడీ. గుడ్. సపోజ్ మీ కింద ఉన్నటువంటి వాళ్ళు పని చేయట్లేదు, యు ఆర్ నాట్ గెటింగ్ అవుట్పుట్ ఫ్రమ్ దోస్ హు ఆర్ వర్కింగ్ అండర్ యూ. సో వాట్ యూ విల్ డూ? ఇది మిమ్మల్ని అడగర్లే, ఎక్స్పీరియన్స్ అని అడుగుతారు. అయినా కూడా మీకు లేదా మీరు పనిచేసే బాస్ మీకు హెల్ప్ చేయట్లేదు, అప్పుడు వాట్ యూ విల్ డూ? Firstly, I will ask them once. If they don't help, I will try to do on my own. ఓకే, That's అంతేగాని all. గ్రూప్ మాత్రం చేంజ్ అవ్వు. Group Will you change the group or you will continue in the same group? continue. I will continue, sir. Okay, good. So ఈ టైప్ ఆఫ్ ఆన్సర్సే కావచ్చు మెయిన్. Yes, sir. ఓకే, ఓకే, నెక్స్ట్ what is your dream company? My dream company is Wipro, sir. ఓకే, అంటే మీరు ఏ కంపెనీకి వెళ్తే ఆ కంపెనీ పేరు చెప్పాలి, డ్రీమ్ కంపెనీ. ఓకే, Okay. ఇప్పుడు మీరు విప్రోకి వెళ్తున్నారు కాబట్టి విప్రో అని చెప్పొచ్చు, అట్లా అది కొన్ని గుర్తుపెట్టుకోండి. అంటే హూ ఇస్ ద CEO ఆఫ్ విప్రో? Sir, Salil. Who is the CEO of Wipro? ఇమీడియట్ గా చెప్పగలుగుండాలి దాని గురించి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కనీసం ఆ కంపెనీ గురించి ఆ హోమ్ పేజ్ ఉంటుంది, అది చదువుకొని వెళ్ళండి. CEO చదువుకొని వెళ్ళండి మెయిన్ గా. Okay, sir. ఓకే, ఆ రెండు CEO తర్వాత ప్రెసెంట్ ప్రాజెక్ట్స్. క్యాన్ యూ నేమ్ 5 ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ కరెంట్లీ బీయింగ్ డన్ బై విప్రో? Don't know, sir. అలా అనుకోడు, తెలుసుకోవాలి. ఏ రీబాక్ ప్రాజెక్ట్ లేకపోతే ఏ ఉంటే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, ఏదో US ప్రాజెక్ట్స్, మీకు తెలిసినవి మీరు వర్క్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మీ సీనియర్స్ ఉంటారు, సో వాళ్ళని అడిగైనా సరే. ఓకే, జస్ట్ టాక్ అండ్ కమ్యూనికేట్ విత్ దెమ్. సో అట్లా వాళ్ళతో తెలుసుకొని అయినా సరే ఒక రీసెంట్ గా అది ఒక 1 year లోపు 5 ప్రాజెక్ట్స్ స్టార్ట్ అయిన 5 ప్రాజెక్ట్స్ గురించి మీరు అడగచ్చు. Okay, sir. There's nothing wrong. Okay, sir. That is very, very important. So recent గా వెళ్ళేటప్పుడు ఇవన్నీ చదువుకొని అన్నాం.
Can you give one famous quotation? Famous quotation. ఏదో ఒకటి అబ్దుల్ కలాం గారు చెప్పిందైనా చెప్పొచ్చు మీరు, లేదా అవుట్స్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఒక ఫేమస్ కొటేషన్స్ అనేవి మీరు రాసి పెట్టుకోండి. Okay, sir. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఈజ్ ది చీఫ్ వెపన్ ఆఫ్ ది నేషన్, నెల్సన్ మండేలా చెప్పారు. Hmm. ఓకే, సో ఎడ్యుకేషన్ అనేది అంత ఇంపార్టెంట్. అండ్ బిట్వీన్ అండ్ మనం ఈరోజు విదేశాలకు వెళ్తున్నామంటే కారణం ప్రాజెక్ట్ చేయడానికి ఆ చదువు ఉండబట్టే, అవునా కదా? సో Yes, sir. అలా మీరు చెప్పగలిగి ఉండాలి. ఓకే, అలానే ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇంకోటి చెప్పాడు ఏంటంటే, ద కలర్ ఆఫ్ ది బ్లాక్ బోర్డ్ ఈజ్ బ్లాక్ బట్ ఇట్ షేప్స్ ది మెనీ ఫ్యూచర్స్, ఓకే అని చెప్పాడు, వైట్ అని, అవునా కదా? సో అట్లానే అదొక కొటేషన్. బ్లాక్ బోర్డ్ బ్లాక్ అనేది మాత్రం అది ఎంతో మంది జీవితాన్ని వెలుగు నింపుతుంది, అవునా కదా? Yes, sir. ఎంతో మంది ఫ్యూచర్ ని బ్రైట్ చేస్తాం. అఫ్కోర్స్ ద కలర్ ఆఫ్ ది బ్లాక్ బోర్డ్ ఈజ్ బ్లాక్ బట్ షేప్. ఓకే, సో అలాంటివి చెప్పచ్చు. Yes, sir. అలానే ఎస్టర్డే ఈజ్ ఏ టిష్యూ పేపర్ అని అది కూడా చెప్పాడు. Yes, sir. Helping hands are better than praying lips, sir. Mother Teresa. Quotation, sir. Helping hands are better than praying lips. అది ఎవరు చెప్పారు? అది కూడా అడుగుతారు. హూ టోల్డ్ దట్? Mother Teresa. Mother Teresa, sir. That's it. అట్లా మీరు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఓకే, సో ఎంత ఎక్స్ప్లోర్ అయితే మీకు అంత మంచిది. ఇంటర్వ్యూలో అంత బాగా అంటే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, జాబ్ తెచ్చుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే సార్. సో ట్రై చేయండి, నథింగ్ రాంగ్. సో ఏది ట్రై చేయండి, ఏది రాదు. ఓకే, సో ట్రై అంటిల్ యూ సక్సీడ్. ఓకే, సో మన సక్సెస్ వచ్చేంత వరకు ఆపకూడదు మన ప్రయత్నం. It is just a beginning, it's not the end. So remember that point, just the beginning of the journey. Yeah, inka anything else you want to inka doubts unna inka tell about your project. My project is about Big Mart sales prediction. The domain is machine learning. In our project, we predict the sales in future based upon the present values by considering the demands of the people, so that in future there will be no scarcity. For what? There's no scarcity for what? Products. For products. Okay, చెప్పాలి కదా. Okay, continue. What is the technology you are using? We are using machine learning, and the language is Python, sir. Python. Okay, so what is the future enhancement in your project? Prediction of the sales of products.
Future enhancement. I am asking what is the purpose of the project. I am asking what is the future enhancement in your project. By this project, we can, by knowing the demand of the product from people, we can manufacture it before the future, so that in future there will be no scarcity of the product, sir. Everyone. నువ్వు మళ్ళీ అదే పాయింట్ కి వస్తున్నావు. నేనేమడుగుతున్నా వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ అంటే మీ ప్రాజెక్ట్ ని ఏమి ఎక్స్టెండ్ చేయొచ్చు, ఏ ఫ్యూచర్ ని ఎక్స్టెండ్ చేయొచ్చు, ఫ్యూచర్ లో ఏది ఆపావు, చేయకుండా ఏది ఆపావు, అది నేను అడుగుతుంది. Future enhancement ante now we are using only supermarkets, but in future the project can be extended to big malls. Okay, not only for a supermarket but also for big one. ఇంకా దాని పైన ఉన్నటువంటి రేంజ్ కూడా లేదా యూ కెన్ ఎక్స్టెండ్ టు ఈవెన్ టు స్మాల్ స్టోర్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకే, అట్లా ఏదో ఒకటి చెప్పాలి. అట్లా ఎక్స్టెండ్ అంటే అదనమాట, అంటే పెంచడమా లేకపోతే అంటే ఏరియాని పెంచుతున్నాం అంటే నవ్వు ఓన్లీ సూపర్ మార్కెట్స్ బట్ బిగ్ మాల్స్ కూడా మొత్తం కవర్ చేయొచ్చా, అలాంటివి మీరు అలా అది ఫ్యూచర్ ఎన్హాన్స్మెంట్ అంటే. అంతేగాని నా వేరే అంటే దట్స్ వాట్ యూ హ్యావ్ టు నోట్ ఇట్ డౌన్. ఓకే సార్. అండ్